ఇందిరాగాంధీ గారు చనిపోయారు. ఇందిరాగాంధీ గారిని ఒక గన్మెనే చంపేశాడు, సిక్ గన్మెన్ చంపేశాడు. అది అయినప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక పెద్ద చెట్టు భూమి మీద పడితే కంపించడం సహజమైన విషయం అని అన్నాడు ఆయన. ఏంటి సహజమైన విషయము అంటే, మీరు ఒక కిల్లింగ్ ని జనరలైజ్ చేస్తారా? మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇది నేను చెప్పింది కాదు, ఖాళిస్తానీ కాన్స్పిరసీ అని బుక్ రాసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు ఆయన చెప్పినటువంటి మాటలు ఇది. కేవలం దేశం మొత్తంలో గెలిచిన ఇందిరాగాంధీ అనే ఆవిడ పంజాబ్ ని మాత్రం గెలవలేకపోతున్నారు, అకాలీదళ్ వాళ్ళు అక్కడ ఎప్పటికప్పుడు గెలుస్తున్నారని చెప్పి వాళ్ళని ఎలాగైనా సరే ఓడించాలని చెప్పేసి భింద్రావాలే అని చెప్పి ఒకటి సృష్టించి వాడిని పెంచి పోషించి, అందరూ చదవండి, ఖాళిస్తానీ కాన్స్పిరసీ అనే పుస్తకం అవైలబుల్ ఉంది, కొనుక్కొని చదవండి. నేను అది మొత్తం చెప్పట్లేదు, క్లుప్తంగా జిస్ట్ చెప్తున్నా ఆ పుస్తకాన్ని. ఆ రోజు కావాలని చెప్పేసి భింద్రావాలేకి కాంగ్రెస్ వాళ్ళు అండగా ఉంటూ పంజాబ్ హర్యానా పక్కనే కాదు, ప్రతిసారి పంజాబ్ నుంచి తక్కువని చెప్పాడు, బార్డర్ క్రాస్ చేసి హర్యానా లోపలికి వెళ్ళిపోయేవాడు. హర్యానా పోలీసులు ఇది మీ జ్యూరిస్డిక్షన్ కాదు, మేము మాట్లాడతామని చెప్పి అతను ప్రొటెక్షన్ కల్పించేవారు. భింద్రావాలే అతను కేవలం మన హిందువులకు వ్యతిరేకం అని చెప్పేసి సిక్కులు హిందువుల మధ్యలో గొడవలు పెట్టాలని ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేశారు వాళ్ళు. ఈ భింద్రావాలే చేసిన ఫస్ట్ హత్య ఎవరినో తెలుసా అండి? పంజాబ్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఎవరో ఒక ఆయన, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, ఆయన వెళ్ళి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ లో ప్రేయర్ చేసుకొని వచ్చినప్పుడు బయట ఆయన చంపేశారు. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ మెట్ల మీద చంపారు ఆయనని. అలా పెంచి పోషించినటువంటి ఒక భింద్రావాలే అనే వ్యక్తి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఇంకా అకాలీదళ్ లో ఓడిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా చాలా వీడిని ఆపేయండి అని చెప్తే అతనికి వీళ్ళు వెపన్స్ కూడా సప్లై చేసేవాడు. అతను వీళ్ళ చేయి దాటి వెళ్ళిపోతే, ఇప్పుడు వీడు మన చేయి దాటి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మన మాట కూడా వీడు వినట్లేదు అని చెప్పేసి ఆపరేషన్ బ్లూ స్టారే కదా దాని పేరు, ఆ గోల్డెన్ టెంపుల్ లో చేసింది. షూస్ వేసుకొని వెళ్ళి ఒక పవిత్రమైన స్థలంలో భింద్రావాలేని పట్టుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించి అని చంపేశారు. అక్కడితోటి అయిపోలేదండి ప్రాబ్లం, అసలు ప్రాబ్లం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు నేను ఇద్దరం ఫ్రెండ్స్, ఇద్దరం ఉన్నామండి. మీరంటే ఒక వ్యక్తికి కోపం ఉంది, ఆ వ్యక్తిని మీరు చంపించేశారు. ఆ వ్యక్తికి ఒక 10 మంది ఫ్రెండ్స్, అతని కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఉన్నారు. మెడకాయ మీద తలకాయ ఉండి కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇందిరాగాంధీ గారికి బాడీ గార్డ్స్ 6 ని పెడతారా? నీ పవిత్రమైన స్థలంలో ఆమె ఒక పెద్ద ఆపరేషన్, మిలిటరీ ఆపరేషన్ విత్ షూస్ ఆర్మీ వాళ్ళు వెళ్ళి దానికి ఉన్న శాంక్టిటీని, దానికి ఉన్న పవిత్రతకి భగ్నం కలిగించిన తర్వాత చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ రిటర్న్, ఇప్పుడు ఎవరైతే పుస్తకం రాశారో ఆయన కూడా ఇచ్చారు. నో సిక్ బాడీ గార్డ్ వాట్స్ ఎవర్ ఈస్ అలౌడ్ అండ్ పర్మిటెడ్ టు బి స్టేషన్ విత్ ఇన్ ద విసినిటీ ఆఫ్ శ్రీమతి ఇందిరాగాంధీజీ అని చెప్పి ఆయన క్లియర్ గా రాసి ఇచ్చి చెప్తే మళ్ళీ వాళ్ళిద్దరిని పెట్టారు. పోనీ అక్కడితో అయిపోయిందా? కాలేదు. వాళ్ళిద్దరికి చాలా దారుణమైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళిద్దరి మీద. ఇన్సబార్డినేషన్, డ్రింకింగ్ వైల్ పర్ఫార్మింగ్ డ్యూటీస్, లంచం తీసుకోవడం, ఎన్ని రకాల అవలక్షణాలు ఉన్నాయో వాళ్ళిద్దరికి అన్ని అవలక్షణాలు ఉన్నాయి. అందులో ఇద్దరిని కాల్చారు, ఒకడు చచ్చిపోయాడు, ఇంకొకతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్ తీసుకెళ్లారు, మరణవాంగ్మూలం కూడా ఇవ్వనివ్వలేదు. మరణవాంగ్మూలం ఇవ్వలేదు. అతను ఎందుకు చంపాడు ఇందిరాగాంధీ గారు అనేది లేదు అసలు.